హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీ 10th పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025-26కి సంబంధించి గెస్ట్ పేపర్ 2 అయితే చూద్దామమ్మా. ఆల్రెడీ గెస్ట్ పేపర్ 1 అనేది పెట్టడం జరిగింది. ఇది సెకండ్ గెస్ట్ పేపర్. సో మీరు చూసినట్లే 75+ మార్క్స్ అనేది పక్కా అనేది కేవలం ఒక పేపర్ కాదు, 5 పేపర్స్ కలిపి చేయాలి. అయితే ఈ 5 పేపర్స్ నుండి ఇందులో మొదటి 3 పేపర్స్ నుండే మనకి ప్రీ ఫైనల్లో అయితే ఏకంగా 96 మార్క్స్ అయితే వచ్చాయి. అలాగే మీకు గ్రాండ్ టెస్ట్లు ఉంటే గ్రాండ్ టెస్ట్లో కూడా ఇవే మార్క్స్ వస్తాయి. పబ్లిక్లో కూడా 75+ అనేది మినిమం మార్క్స్. ఇవి మినిమం మార్క్స్ ఖచ్చితంగా 80 రావచ్చు, 90+ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పేపరు డీటెయిల్డ్గా చూడండి. అలాగే ప్రతి పేపరు మీకు అంటే 5 పేపర్స్ కూడా కావాలి అనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ పేపర్ పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే మీరు జస్ట్ 30 రూపీస్ నా నెంబర్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది. నెంబర్ అనేది క్రింద ఇవ్వడం జరుగుతుంది. సో స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి. అలాగే వీటి యొక్క 1 మార్క్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. జాగ్రత్తగా చివరి వరకు అయితే వినండి. సో ఇక్కడ చూడండి, 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి రిటర్న్ యాజ్ అని ఇచ్చాడు. అయితే మనకి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడమ్మా. సింపుల్ లాజిక్. హెచ్సిఎఫ్ అంటే ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. సో ఆల్రెడీ ఆడే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే హెచ్సిఎఫ్ అనగానే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. ఇందులో పి ఉంది, ఇందులో పి ఉంది, ఇందులో క్యూ ఉంది, ఇందులో క్యూ ఉంది. కాబట్టి పి అండ్ క్యూ రెండు రాయండి. ఆ తర్వాత ఏం చేయాలి, హెచ్సిఎఫ్ కాబట్టి లోయెస్ట్ పవర్ రాయాలి. సో లోయెస్ట్ పవర్ పీకేమో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, లోయెస్ట్ పవర్ 1. క్యూకేమో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, లోయెస్ట్ పవర్ 2. సో PQ² అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఈ విధంగా డైరెక్ట్గా PQ² అని రాస్తే మీకు సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ 2x² - 6x - 4 అన్నాడు. నంబర్ ఆఫ్ జీరోస్. ఎప్పుడైతే దీని డిగ్రీ 2 ఉందో జీరోస్ ఎన్నేమో మనకి 2 ఉంటాయి. సో 1 2 చూడండి, 1R అనేది మనకి ఒకటే ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ పెట్టవచ్చు. రిమైనింగ్ కూడా చెప్తాను చూడండి, ఎందుకంటే రేపు ఇదే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా రాదు కదా. సో సమ్ ఆఫ్ జీరోస్ అన్నాడు. సమ్ ఆఫ్ జీరోస్ మనకి ఫార్ములా -b/a. సో మైనస్ ఆఫ్ b అంటే -6 అమ్మ, -6/a అంటే 2. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది. 2 3s are 6, 3 అనేది రావడం జరుగుతుంది. అలాగే సో 3 అనేది క్యూ అమ్మ ఆన్సర్. సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే c/a. సో c/a అంటే c అంటే -4/a అంటే 2, 2 2s are, సో -2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రైట్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్ అన్న. క్యూబిక్ పాలినామియల్ ax³ + bx² + cx + d అనేది +d అనేది ఇది స్టాండర్డ్ ఫామ్. a not = 0 రాయాలి. ax³ + bx² + cx + d వేర్ a not = 0 అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, క్రియేట్ ఏ లీనియర్ ఈక్వేషన్ విచ్ ఈస్ ప్యారలల్ టు గివెన్ లైన్ 2x+. చాలా ఇంపార్టెంట్ అమ్మ. ప్రతి పేపర్లో కూడా మ్యాక్సిమం పబ్లిక్లో కూడా ఈ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్యారలల్ అని ఒకసారి ఇస్తాడు, ఇంటర్సెక్టింగ్ ఒకసారి ఇస్తాడు, కోఇన్సిడెంట్ ఒకసారి ఇస్తాడు. ఈ 3కి కూడా ఇక్కడ మీకు ఆన్సర్ అనేది చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. చూడమ్మా, ఇక్కడ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని ఇచ్చాడు అనుకోండి. ఇదే క్వశ్చన్ ఇచ్చి వీటికి ఇంటర్సెక్టింగ్ లైన్స్ రాయమంటే వెరీ సింపుల్. ఈ రెండు ఎక్స్టెండ్ చేసేయండి అమ్మ. ఇటు 3 ఇటు 2 పెట్టేయండి, సరిపోయింది అంతే. అంటే 3x + 2y + 8 = 0 అయిపోయిందమ్మా క్వశ్చన్. ఇది ఇంటర్సెక్టింగ్ అని అడిగితే. లేదు ప్యారలల్ అడిగాడు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే కేవలం ఈ 2ను మాత్రమే ఒక నెంబర్తో మల్టిప్లై చేయండి. అది ఏ నెంబర్ అయినా పర్వాలేదు, ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేసేయండి. ఆ రెండింటిని మాత్రమే ప్యారలల్ లైన్స్ అంటే. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2తో మల్టిప్లై చేసామనుకోండి, 2 2s are 4x + 2 3s are 6y + 8 = 0 అలాగ. ఆ తర్వాత అలా కాకుండా మీకు కోఇన్సిడెంట్ లైన్స్ అన్నాడు అనుకోండి, అప్పుడేం చేయాలి, మొత్తాన్ని ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2తో 2x + 2 3s are 6y + 8 = 0 అయిపోయిందమ్మా. ఇలా ఇంటర్సెక్టింగ్ అయితే 2 ఎక్స్టెండ్ చేయండి. ప్యారలల్ అంటే జస్ట్ ఈ రెండింటిని మాత్రమే నెంబర్తో మల్టిప్లై, అంటే ఫస్ట్ రెండింటిని అని దాని అర్థం. ఇదే ఈక్వేషన్ అవ్వాలని రూల్ లేదు. ఏ ఈక్వేషన్ ఇచ్చినా ఇదే ప్యాటర్న్ అమ్మ. ఈ విధంగా చేయండి. ఒక్కోసారి ఎలా అడుగుతాడు, ఒక్కోసారి డైరెక్ట్గా ఆడు ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఎగ్జాంపుల్ ఇవ్వండి, ప్యారలల్ లైన్స్కి ఎగ్జాంపుల్ ఇవ్వండి, కోఇన్సిడెంట్ లైన్కి ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటాడు. అప్పుడు కూడా సేమ్, మీరు ఏదో ఒక లైన్ తీసుకోండి. ఇంటర్సెక్టింగ్ అంటే ఆ 2 మార్చేసి ఇచ్చేయండి సెకండ్ లైను. అలాగే ప్యారలల్ అంటే సెకండ్ లైన్ రెండింటిలో ఒకే నెంబర్తో మార్చి ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఇది లైన్ ఇవ్వలేదు అనుకుందాం, అప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అడిగాడు. మనం ఏం చేయాలి, సింపుల్ ఏదో ఒకటి 3x - 4y + 9 = 0 అనుకుందాం. ఇది ఫస్ట్ లైన్ తీసుకుందాం. ఫస్ట్ లైన్ ఎలాగైనా తీసుకోవచ్చు, కండిషన్ లేదు. సెకండ్ లైన్ ఇంటర్సెక్టింగ్ అన్నాడు అనుకోండి, ఈ 2 ప్లేస్లు మార్చేయండి. 4x - 3y + 9 = 0 అయిపోయింది.
ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్. అలా కాకుండా ప్యారలల్ లైన్స్ అన్నాడు అనుకోండి, రెండింటిని ఒకే దాంతో మల్టిప్లై చేసేయండి 2తో. 2 3s are 6x -2 4s are 8y +9 అలాగే ఉంచేయండి. లేదు కోఇన్సిడెంట్ లైన్స్ అన్నాడు, ఈ మొత్తాన్ని ఒకే లైన్తో మల్టిప్లై చేసేయండి. 3 3s are 9 -3 4s are 12y +9 3s are 27 = 0. ఈ విధంగా ప్రతి పేపర్లోని కూడా ఈ క్వశ్చన్ ఉంటుందమ్మా. సో అన్నిటికీ కలిపి ఇక్కడే చెప్తాను కాబట్టి రిమైనింగ్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ అనేది చేయను. సో 5th క్వశ్చన్, ఇఫ్ nth టర్మ్ ఆఫ్ an AP an 2n - 6 దెన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనడమ్మా. వెరీ సింపుల్, A2 A3 A4 అనమ్మా. n ప్లేస్లో పెట్టాడు మేము. A2 అంటే n ప్లేస్లో 2 ఆఫ్ 2 - 6 అమ్మ. అంటే 2 2s are 4 - 6 అంటే -2. సో A2 అనేది -2 అమ్మ. సో 1C అమ్మ. 1C ఎక్కడ ఉందో చూసుకోండి. సో 1C ఇది కరెక్ట్ ఆన్సర్. సేమే ప్రతిదానికి n ప్లస్లో 3 n ప్లస్లో 4 వేసి సాల్వ్ చేయండి. ఆ తర్వాత స్టేట్ ఆల్ స్క్వేర్స్ ఆర్ కాన్కరెంట్ అన్నాడమ్మా. ఆల్ స్క్వేర్స్ ఆర్ కాన్కరెంట్ అనేది తప్పు. సిమిలర్ అవుతాయి కానీ కాన్కరెంట్ అవ్వవు. ఎందుకంటే సైడ్ కూడా సేమ్ ఉండాలి, సేమ్ మెజర్మెంట్ ఉంటేనే అప్పుడే కాన్కరెంట్ అవుతాయి. సిమిలర్ అవుతాయి కానీ కాన్కరెంట్ అవ్వదు. ఆల్ సర్కిల్స్ ఆర్ కాన్కరెంట్, ఇది కూడా తప్పు. ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్ అవుతాయి డైరెక్ట్గా. అయితే కాన్కరెంట్ అవ్వాలి అంటే మనకి రేడియస్ కూడా సేమ్ ఉండాలి. ఆ విధంగా అది చూసుకోండి. నెక్స్ట్ 7th బిట్, సైన్ θ = కాస్ θ దెన్ వాల్యూ ఆఫ్ θ. ఒక్కొక్కసారి వాల్యూ ఆఫ్ tan θ అంటాడమ్మా. వెరీ సింపుల్, సైన్ θ = కాస్ θ అయినా, tan θ = cot θ అయినా, లేదా sec θ = cosec θ ఇచ్చినా అప్పుడు ఈ θ వాల్యూ ఎంత అంటే 45 degrees అమ్మ. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సైను కాసు, ట్యాను కాటు, సెక్కు కాటు 45 దగ్గర మాత్రమే ఈక్వల్గా ఉంటాయి. మనకు వాల్యూస్ ఆల్రెడీ తెలుసు. సో 45 degrees అమ్మ. ఇదే క్వశ్చన్ ఇక్కడ θ కాకుండా నెక్స్ట్ ఏదో tan 45 ఇచ్చారు అనుకోండి, tan θ ఇచ్చారు అనుకోండి, tan 45 దట్ ఈజ్ = 1 అలా అనమాట ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్, if the shadows of a tree is √3 times the height of the tree, then the angle of elevation of the sun at the time is అనడం. వెరీ సింపుల్, ఇది కూడా క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఇలా తీసుకోండి. ABC అనడం. ఏమన్నాడు, ద షాడో ఆఫ్ ఎ ట్రీ ఈజ్ √3 times అన్నాడు. సో ద హైట్ ఆఫ్ ద ట్రీ, హైట్ ఎప్పుడు కూడా 1 అనుకోండి, లేదా x అనుకున్నా నో ప్రాబ్లం. సింపుల్గా 1 అనుకోండి, దానికి √3 times అంటే 1 × √3 అంటే ఎంతమ్మా, √3 అయిపోయింది. దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడ θ = ఏమవుద్దమ్మా, tan θ = ఆపోజిట్ సైడ్ బై, ఆపోజిట్ అంటే 1/adjacent √3. సో 1/√3 అంటే tan 60 అయిపోయింది కదా. సో θ ఎంతమ్మా, θ = 60 degrees. 60 degrees అని ఇచ్చేయండి. ఓకేనా. ఈ విధంగా మనకి 8th క్వశ్చన్. అండ్ 9th క్వశ్చన్ చూస్తే మనకి ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 64 cm3 దెన్ ఇట్ సైడ్ ఈజ్ అన్నాడమ్మా. ఒక్కొక్కసారి మనకి మేబీ ప్రీ ఫైనల్ ఇచ్చినట్టున్నాడు, ఆడు సైడ్ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. సైడ్ ఇచ్చేసి మనకి వాల్యూమ్ అని కొనుక్కోమని అడిగే ఛాన్స్ ఉంది. బట్ డైరెక్ట్గా వాల్యూమ్ ఇచ్చాడు కాబట్టి, అంటే A³ = 64 అమ్మ. అంటే A³ = 64 మనం ఎలా రాసుకోవచ్చు, 4³ సో A = ఎంత అవుద్దమ్మా, A = 4. A = 4 అంటే C అనమాట. ఓకేనా. ఆ తర్వాత వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఆడ్ నెంబర్ వెన్ ఏ డై ఈజ్ రోల్డ్ వన్స్. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఆడ్ నెంబర్ అన్నాడమ్మ. డై అనగానే మీకు 1 2 3 4 5 6 ఇవి. ఓకేనా. 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి ఆడ్ నెంబర్ డైరెక్ట్గా రాసి వచ్చి ఇందులో ఆడ్ నెంబర్స్ ఏంటంటే చూడండమ్మా, 1 2 2 ఉన్నాయి ఆడ్ నెంబర్స్ అండ్ 1. సో 1 3 5 ఇవి ఆడ్ నెంబర్స్. 1 3 5 అనేవి ఆడ్ నెంబర్స్. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 ఉన్నాయి, టోటల్ అవుట్కమ్స్ ఏమో 6 ఉన్నాయి. 3/6 సో 1/2 అంతే. ఇలా రాయండి. P of E = N of E బై N of S అని రాయండి చిన్నది. అలాగే 3/6 అని రాయండి, క్యాన్సిల్ చేయండి. 1/2 ఇలా కొంచెం రాయడానికి ట్రై చేయండి. డైరెక్ట్గా 1/2 రాసిన ఆన్సర్ వస్తుంది, అంటే మార్క్స్ ఇస్తాడు. బట్ రాయడానికి అయితే ట్రై చేయండి అమ్మ. ఆ తర్వాత క్రియేట్ ఏ జామెట్రికల్ డిజైన్ ఇన్వాల్వింగ్ 2 tangents డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్. ఇది కూడా మీకు ప్రీ ఫైనల్కి వచ్చింది. మ్యాక్సిమం ఈ మోడల్ క్వశ్చన్ కూడా మీకు రావడానికి అయితే అవకాశం ఉంది. చాలా ఈజీ. ఇక్కడ చూడమ్మా, క్రియేట్ ద జామెట్రికల్ డిజైన్ ఇన్వాల్వింగ్ 2 tangents ఉండాలి. డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ అన్నాడు. ఇలాగ సింపుల్ అమ్మ. ఇగోండి ఇంతే, ఇగోండి ఎక్స్టర్నల్ పాయింట్ నుండి. ఒక్కోసారి ప్యారలల్ అంటాడు, సింపుల్. ఒక్కొక్కసారి రేడియస్ డయామీటర్కి ప్యారలల్గా అంటాడు. ఇగోండి ఇలా, అంతే సింపుల్ అనమాట. ఓకేనా. ఆ తర్వాత రైట్ ద కండిషన్ ఫర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 హ్యావింగ్ 2 distinct roots. 2 distinct roots ఉండడానికి మన కండిషన్ ఏంటంటే అమ్మా, b² - 4ac = 0 అమ్మ. హ్యావింగ్ 2 distinct roots అన్నాడు. అదే గ్రేటర్ దెన్ 0 అంటే డిస్టెంట్ రూట్స్. ఈక్వల్ ఉన్నాయనుకోండి, ఈజ్ ఈక్వల్ టు ఉంటే ఈక్వల్ రూట్స్.
అదే లెస్ దాన్ ఉంటే నో రియల్ రూట్స్. గుర్తుపెట్టుకోండి, హ్యావింగ్ టు డిస్టెంట్ అన్నాడు కాబట్టి గ్రేటర్ దెన్ 0 పెట్టాం. హ్యావింగ్ టు ఈక్వల్ రూట్స్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు పెట్టాలి, లేదా నో రియల్ రూట్స్ అంటే లెస్ దాన్ పెట్టాలి. సో డియర్ స్టూడెంట్స్, ఓవరాల్గా 1 మార్క్ క్వశ్చన్స్ అయితే ఇవి. రిమైనింగ్ అనేవి ఆన్సర్స్ అయితే నేను చెప్పను, మీరైతే స్క్రోల్ చేస్తూ ఉంటాను చూసుకోండి. మరి వీటికి ఆన్సర్స్ కావాలంటే మాక్సిమం మన మెటీరియల్స్లో ఉన్నాయమ్మా, మన మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకున్నట్లయితే తీసుకోండి. మ్యాథ్ లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ ఉండే 580+ మార్క్స్ అయితే వచ్చి, ఆ డీటెయిల్స్ కూడా చివరిలో అయితే చెప్తాను చూడండి. అలాగే మ్యాథ్స్కి సంబంధించి టోటల్ ప్యాక్ అయితే 400, మ్యాథ్స్ ఫుల్ మెటీరియల్ అయితే 180. నా సజెషన్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఫుల్ మెటీరియల్తో పాటు ఫైనల్ టచ్ కూడా మీరు తీసుకోవాలి. సో 120 + 1 300 అనేది అవడం జరుగుతుంది. కాబట్టి రెండు కూడా తీసుకోండి. అట్లీస్ట్ క్వశ్చన్ మెటీరియల్స్ అనేది తీసుకోండి, చాలా ఇంపార్టెంట్. మీరు ఆన్సర్ మెటీరియల్ తీసుకున్నాక ఈ 5 పేపర్స్లో ఏదైనా సరే క్వశ్చన్ మిస్ అయితే ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరికైతే మీకు క్వశ్చన్ లేదంటారో ఖచ్చితంగా వీడియో చేసి మరీ పెడతాను. ఈ 5 పేపర్స్ తీసుకున్న వారికి ఖచ్చితంగా వీడియో అనేది పెట్టడం అనేది జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు వీడియో. మరి ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి. వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్తో మేము ముందుకు వస్తాం. హాయ్ గైస్, మన హెచ్ఆర్ మెటీరియల్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండే 580+ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఈ మెటీరియల్ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే మనకి ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్, పాస్ మెటీరియల్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ కి అదే విధంగా ఉంటాయి. మ్యాథమెటిక్స్ కి మనం చూసినట్లయితే ఫుల్ మెటీరియల్ విత్ సొల్యూషన్స్ అయితే 180, వితౌట్ సొల్యూషన్స్ అయితే 150, ఓన్లీ ఫైనల్ టచ్ అయితే 120, విత్ ఆన్సర్స్, వితౌట్ ఆన్సర్స్ 100 ఉంటుంది. అలాగే పాస్ మెటీరియల్ 80, అలాగే ఇవేమో ఫ్రీ. టెస్ట్ సిరీస్ వచ్చేటప్పటికి 120. మ్యాథమెటిక్స్ సంబంధించి టోటల్ గా అయితే 670 అవుతుంది, కానీ ఒకేసారి తీసుకున్నట్లయితే 400 గా రావడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ యొక్క టోటల్ ప్యాక్. అలాగే ఫిజిక్స్ టోటల్ ప్యాక్ 160, అలాగే బయాలజీ 160, అలాగే సోషల్ 250. ఇండివిజువల్ గా కావాలంటే ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. టోటల్ మెటీరియల్ మీకు కావాలంటే 549, టెస్ట్ సిరీస్ తో కలిపి కావాలంటే 599 కాంబో ప్యాక్. మనకి 1710 రూపీస్ అవుతుంది, కానీ కాంబో ప్యాక్ తీసుకున్నట్లయితే 599. వీటితో పాటు కాంబో ప్యాక్ తీసుకున్న వాళ్ళకి మెంటర్షిప్ ఉంటుంది. వేరే మెటీరియల్స్ అందుబాటులో ఉంటే ఆ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదర్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే ఎనీ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసినా సరే మెటీరియల్స్ అనేది ఇవ్వబడుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మన నెంబర్ ఉంది, ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.